హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనము ఈ వీడియోలో వినాయక చవితికి వినాయకుడిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్ పసుపును ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను పసుపు ఒక కప్పు తీసుకున్నాను. అలాగే మైదా కూడా ఒక కప్పు తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. పసుపుని మనం డైరెక్ట్‌గా ముద్ద చేసినట్లయితే విరిగిపోతుంది. మనకి కావలసినట్లుగా బెండ్ అవ్వదు కాబట్టి దీనికి మైదా కూడా నేను కలిపాను. దానివల్ల మనకి చక్కగా ఈజీగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పసుపుని మైదా పిండిని రెండింటిని కూడా బౌల్లో వేసుకుంటున్నాను. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఒకసారి మనకి ఆ వైట్ కలర్ అంతా ఏమీ లేకుండా పసుపుతోటి మైదా చక్కగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకి సాఫ్ట్గా ముద్ద ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మనకి చాలా సాఫ్ట్గా వచ్చింది. మనం మైదా కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి పిండి చక్కగా మెత్తగా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని దీన్ని ఈ విధంగా బాల్స్ లాగా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పెద్ద బాల్ దీని మనకి బాడీ కోసం అనమాట. నెక్స్ట్ దానికన్నా కొంచెం చిన్న సైజులో ఒక బాల్ చేసుకోండి. అదేమో మనకి బేస్ కోసం. ఇది మనకి హెడ్ పార్ట్. ఇక్కడ చూపిస్తున్న ఈ 2 బాల్స్ మనకి లెగ్స్ తీసుకున్న దానికన్నా కొంచెం చిన్న సైజులో 2 బాల్స్ చేసుకోండి. అవి మనకి హ్యాండ్స్కి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను ఈ 2 చిన్న చిన్న బాల్స్ మనకి ఇయర్స్కి. ఇలా మనం బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుంటే మనం వినాయకుడిని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం బేస్ కోసం ఒక బాల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసేసి కింద పెట్టేసేసుకోండి. తర్వాత దీనిపైన ఈ పెద్ద బాల్ తీసుకున్నాం కదా, ఇది మనకి బాడీ పార్ట్ కోసం. దీన్ని జస్ట్ మనం కొంచెం ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి దీనిని ఆ బేస్ మీద పెట్టండి. మనం ఇక్కడ ఇది కదలకుండా ఉండడం కోసం ఈ బ్యాక్ సైడు కొంచెం వాటర్ అప్లై చేసేసి దీన్ని అతికించేసేయండి. ఈ కింద ఉన్న బేస్ తోటి ఈ విధంగా కలిపేస్తే మనకి కదలకుండా ఉంటుంది. తర్వాత మనము లెగ్స్ కోసం 2 తీసుకున్నాము కదా, 2 చిన్న చిన్న బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇవి తీసుకొని దీన్ని జస్ట్ ఇలా రోల్ చేయండి. పైన లావుగా కింద సన్నగా ఉండేలాగా రోల్ చేసేసుకొని ఈ కింద మనకి పాదాల దగ్గర ఇక్కడ మధ్యలో కొంచెం బెండ్ చేసేసేయండి. కింద పాదాల దగ్గర ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీన్ని మనము ఈ సైడ్స్లో అంటించేసుకుందాము. మధ్యలో వాటర్ తడి చేసుకొని వాటర్ తోటి దాన్ని ఇలా అన్నట్లయితే మనకి అది స్టిక్ అయిపోతుంది. ఇదే విధంగా రెండోది కూడా తీసుకొని ఇదే విధంగా చేసేసి మధ్యలో బెండ్ చేసేయండి. పాదాల దగ్గర ఇలా ప్రెస్ చేసి ఇటు సైడ్ కూడా దీన్ని అతికించేసేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ కోసం 2 చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఈ విధంగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసి మనం ఈ లెగ్స్ అంటించిన దానిపైన దాన్ని కూడా అంటించేసేసేయండి. ఇక్కడ మనకి ఈ హ్యాండ్ దగ్గర మనకి చేతులు ఇలా జాపినట్లు జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలాగే అంటించేసేయండి. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఇలా పైకి ఇలా ప్రెస్ చేస్తే మనకి అభయహస్తం ఇస్తున్నట్లు ఉంటుంది స్వామి, అందుకని ఇలా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పెద్ద బాల్ ఉంది కదా, అది మనకి హెడ్ పార్ట్ దాన్ని అంటించేటప్పుడు కొంచెం తడి పెట్టేసేసి దీనిపైన హెడ్ పార్ట్ పెట్టేసేయండి. ఈ వెనక సేమ్ మనం ఇందాక అతికిస్తున్నాం కదా ఇప్పటిదాకా, అలాగే వాటర్ తోటి ఈ విధంగా కొంచెం వెనక కలిసిపోయేలాగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంకొంచెం చిన్న పిండి ముద్ద తీసుకొని దీన్ని ఈ విధంగా పొడవుగా చేసేసి తొండం తయారు చేస్తున్నాము. దీన్ని లావుగా ఉన్న పార్ట్ని పైన మొహానికి మొత్తం కలిసిపోయేలాగా అంటించేసేయండి. కింద సన్నగా ఉన్న పార్ట్ని ఈ విధంగా తొండం ఇలా పక్కకి తిప్పినట్లు ఉంటుంది. వాటర్ తీసుకొని దాంతో మొత్తం ఫేస్ దగ్గర కలిసిపోయేలాగా అంటించేసేయండి. ఇంకా మనకి 2 చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, అవి మనకి ఇయర్స్కి అనమాట. జస్ట్ అలా ప్రెస్ చేసేసి వాటిని 2 వైపులా ఫేస్కి అటు ఇటు అంటించేసేయండి. వాటర్ తోటి మనకి తడుపుకొని దాన్ని అతికించేసేసుకోవచ్చు. తర్వాత ఇంకో చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా సన్నగా రోల్ చేసేసుకున్నాను. ఇది మనం ఇలా జంజంలాగా పెట్టేద్దాం స్వామివారికి. తర్వాత ఇంకొంచెం పిండి ముద్ద తీసుకొని పైన కిరీటంలాగా పెడదాము. ఇప్పుడు నేను ఐస్ కోసమని మిరియాలు తీసుకున్నాను. మనము తొండం అతికించాం కదా, దానికి పైన అటు ఇటు అంటించేసేయండి.
ఇప్పుడు ఒక చిన్న ముద్ద మనము లడ్డులాగా చేసేసి స్వామివారి చేతిలో పెట్టాను. మనకి వినాయకుడు రెడీ అయిపోయాడు కదండి. నెక్స్ట్ నేను కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా ప్లేట్ లాగా పెట్టేసి దాని మీద ఉండ్రాళ్ళు పెడుతున్నట్లు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టాను. తర్వాత మనము పేపర్ని ఈ విధంగా మడిచేసిన తర్వాత ఇక్కడ పైన ఇలా నామాల్లాగా ఘాట్లు పెట్టాను. అలాగే తొండం మీద కూడా ఇలా 3 గీతలు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం వినాయకుడి వాహనం ఎలుకని తయారు చేద్దాము. ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా రోల్ చేసేయండి. చివర్లో తోకలాగా ఇలా పక్కకి తిప్పేసి మధ్యలో లావుగా ఉండేలాగా పైన కొంచెం సన్నగా ఉండేలాగా ప్రెస్ చేసేసి దానికి కూడా ఐస్కి మిరియాలు పెట్టేశాను. అంతేనండి, మనకి వినాయక చవితికి ఇంట్లోనే ఈజీగా పసుపుతోటి వినాయకుడిని మనం తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నామాలు పెట్టడానికి వైట్ కలర్ చాక్ పీస్ పొడిని యూజ్ చేశాను. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు రెడీ అయిపోయాడండి. ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.